గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఏం చేశానంటే మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నిన్న ఇడ్లీ చేశాను. అయితే ఇడ్లీ పిండి కొంచెం మిగిలిండే. సో ఆ ఇడ్లీ పిండికి మా బాబు ఏమో వడలు చేయమ్మా అంటున్నాడు. అయితే నాకు వడలు అంత సరిగా రావు కాబట్టి పునుగుల్లాగానే వేసుకుంటాను అనమాట. సో అయితే మిగిలిన ఇడ్లీ పిండితో ఎలా వడలు వేసుకోవాలంటే పునుగులు ఎలా చేసుకోవాలంటే సేమ్ పునుగులు ఎలా చేస్తాం మనం అలాగే అండి. సో ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, 2 కప్పుల ఇడ్లీ పిండిలో అందులో 2 స్పూన్ మైదా పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, ఇంకా ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర, ఉప్పు తగినంత ఉప్పు, కొంచెం తినే సోడా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, ఇక్కడ నేను పక్కన ఏం చేశానంటే నైట్ మిగిలిన రైస్ ఉండే అనమాట. సో ఆ రైస్కి ఏం చేశానంటే పులిహోర అన్నం చేశాను, లెమన్ రైస్ చేశాను అనమాట. సో లెమన్ రైస్, ఈ పులిహోర, ఇది పునుగులు ప్లస్ చట్నీ చేశాను దానికి. సో ఇది ఈరోజు టిఫిన్ చేసామన్నమాట మేము మార్నింగ్. సో ఈ విధంగా చూడండి, కలిపి పెట్టుకున్న ఒక 15-20 మినిట్స్ తర్వాత మీరు తినే ముందర ఈ విధంగా బాగా వేడెక్కిన ఆయిల్లో పునుగుల్లాగా వేసుకోవడమే అండి. చిన్న చిన్నగా వేసుకోవాలి, పెద్ద పెద్ద వేసుకోకండి. చిన్న చిన్న వేస్తేనే బాగా అవి ఉడుకుతాయి అనమాట. లేకపోతే పిండి పిండి ఎక్కువగా పెద్ద వేస్తే లోపల పిండి పిండి ఉండిపోతుంది. సో నేనైతే చిన్న చిన్నగానే వేసుకుంటాను. సో కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి, బాగా ఉడకాలి కదండి లోపల, లేకపోతే పిండి పిండి ఉంటుంది కాబట్టి చాలాసేపు వరకు రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత మళ్ళీ పెంచేసుకోవాలి ఫ్లేమ్. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీ, పునుగులు, ఇంకా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా, చూడండి రెడ్గా ఫ్రై అవుతున్నాయి. సో మిగిలిన రైస్తో నేను లెమన్ రైస్ చేశాను ఈరోజు. ఇదే అండి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సో మీరేం చేసుకున్నారని మెసేజ్ అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో సూపర్ టేస్ట్ ఉన్నాయి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మేము ఇద్దరం కూర్చొని తింటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.